వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ఈ రోజు మనతో పాటు సరూనగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు, బీజేపీ కార్పొరేటర్. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎలా ఉన్నారు మేడం? మీకు మీ పదవి కాలం ఈ ఫిబ్రవరితో ముగియబోతుంది, ఎలా అనిపిస్తుంది? అంటే ఇన్ని రోజులు ప్రజల మధ్యలో ఉండి సేవ చేశారు మీరు. పదవీ కాలం ముగించిన తర్వాత కూడా నేను ప్రజలలోనే ఉంటాను, ప్రజలకే సేవ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కార్పొరేటర్ గా సేవ చేస్తున్నాను, అప్పుడు ఒక మన సరూర్ నగర్ బిడ్డగా, ఒక అక్కగా, ఒక చెల్లగా, ఒక వదినమ్మగా పనిచేస్తాను. ఇప్పుడు అంటే నాకు కార్పొరేటర్ అన్నది ఒక నేమ్ ప్లేట్. ఎట్లయితే వెహికల్ కి ఒక నంబర్ ప్లేట్ ఉంటుందో, కార్పొరేటర్ అన్నది నేమ్ ప్లేట్ ఉంది. కాబట్టి 80 స్పీడ్ లో వెళ్తున్నాను. ఆ నంబర్ ప్లేట్ తీసేస్తే 120 స్పీడ్ లో పోతాను. మేడం, ఇది రీసెంట్ గా మోయినాబాద్ పెద్ద మంగళవారం రెవెన్యూలో ఒక లంబాడి కుటుంబాలు 50 కుటుంబాల మీద ఇళ్లను నేలమట్టం చేయడం జరిగింది. ఇందులో రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారి హస్తం ఉందని చెప్పి అక్కడ ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. ఎలా చూడొచ్చు మేడం దీన్ని? ప్రభుత్వము ఎప్పుడైనా ఏదన్నా కావాలి, అది ఒకవేళ ప్రభుత్వ భూమి అని ఉంటే లీగల్ గా కూర్చొని అక్కడ వాళ్ళతోటి చర్చించి డాక్యుమెంట్స్ అన్ని చూయించిన తర్వాత, ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర వేరే చోట ఇల్లు ఇచ్చిన తర్వాత వాళ్ళని కూల్చేస్తే బాగుంటది. దౌర్జన్యంగా బుల్డోజర్లను తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి అని అంటే అది అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళే ప్రజాస్వామ్యం అని అంటారు, ప్రజాపాలన అంటారు. అట్లాంటిదే ప్రజలనే వీళ్ళు అన్యాయం చేసుకుంటూ పోతున్నారు. ఇదే చర్య హైడ్రా విషయంలో చూసాం. మూసి ప్రక్షాళన అని అంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మూసిలో ఉన్న నీళ్ళని ప్రక్షాళన చేయకుండా పక్కనున్న ఇళ్ళని కూలగొట్టుకుంటూ పోయావు. అదే ఇక్కడ కూడా తీసుకొస్తున్నావు.